ఆర్థిక వనరులు లేమి ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సమర్థవంతంగా అమలు చేయడమే, ఎటువంటి దాంట్లో రాజకీయ కోణాలు లేకుండా ప్రజల వద్దకు సంక్షేమాన్ని చేరుస్తున్నారు. సూపర్ 6 కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, లేదా దీపం పథకం కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, లేదా నేతన్న సేవ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలని ఇవాళ ప్రజల వద్దకు చేరుస్తున్నాం. స్త్రీశక్తి, ఒక మహిళలకి ఆర్థిక స్వాతంత్రాన్ని సాధికారణ కల్పించే దిశ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో అభివృద్ధిని కూడా ఇవాళ పరుగులు పెట్టిస్తున్న వైనం కూడా మనం చూస్తున్నాం. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే 15వ ఆర్థిక సంఘం నిధుల్ని కానీ ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ దారి మళ్లించేవాళ్ళు. ఇవాళ చూస్తే గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. వ్యవసాయ కూలీలకు పని దినాలు ఇవాళ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందుతున్నాయి. గ్రామాలు కూడా ఆర్థిక ప్రగతి సాగిస్తున్నాయి. రైతాంగానికి అందిస్తున్న పథకాల గురించి మీకు తెలిసిన విషయమే. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించింది ఏంటంటే, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న సహకారం గురించి వారు ప్రధానంగా ప్రస్తావించారు. అమరావతిలో ఒక అద్భుత రాజధాని నిర్మాణం గురించి కానీ, లేదా పోలవరం గురించి కానీ, లేదా రైల్వే జోను, అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్కు, ప్రధానంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ కారణంగా గతంలో విశాఖపట్నంకి వచ్చినప్పుడు ఒకటే రోజు 2,10,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, రాజధాని ప్రాంతంలో 56,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, ఇటీవల రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు 13,500 కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, ఇంత పెద్ద ఎత్తున దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన, తద్వారా సంపదను సృష్టించాలని తీసుకొచ్చిన కారణంగా ఇవాళ మన ఉత్పత్తి కూడా, గ్రోత్ రేట్ కూడా 11% దాటింది. కానీ లక్ష్యం 15%గా పెట్టుకున్నాం. లక్ష్యం దిశగా సాగుతున్నాం. అయితే ఈ సంవత్సరంలో జరిగిన వీటిని పరిగణలోకి తీసుకుని వచ్చే సంవత్సరం మరింత అభివృద్ధి సాధించే దిశగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా లక్షల కోట్ల పెట్టుబడులు ఏవైతే ఎకనామిక్ విశాఖపట్నం దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ఎకనామిక్ కారిడార్ల విషయంలో కూడా కొప్పర్తి కానీ, ఓరోకల్ కానీ, కృష్ణపట్నం కానీ ఈ ప్రాంతంలో వస్తున్న పెట్టుబడులు, ప్రధానంగా సెమీ కండక్టర్లు లేదా గూగుల్ డేటా సెంటర్లు, వీటి గురించి కూడా ఇవాళ మారుతున్న కాలంలో టెక్నాలజీని అందిపుచ్చుకొని దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ ఉంచాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి కేంద్రం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సంపద సృష్టి కోసం రైల్వే కార్యక్రమాలు కానీ, రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదా హైవేల నిర్మాణం గురించి కానీ, లేదా కొత్తగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ దాకా ఫ్యూచర్ సిటీ దాకా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కానీ, అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ నిర్మాణం కానీ, మరీ ప్రధానంగా అమరావతి చుట్టూ దాదాపు 190 కిలోమీటర్ల 38,000 కోట్లతో 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా అమరావతి సంపదను కూడా హైదరాబాద్ దాటిపోయేలా, మిగతా అన్ని మెట్రో పట్టణాలతో పోటీ పడేలాగా చేస్తున్న వైనాన్ని కూడా వారు చెప్పడం జరిగింది.